అందరికీ పంజాబ్లో అయితే 2 డేస్ నుండి 24 అవర్స్ ఒకటే వర్షం పడుతుంది. వర్షానికేమో ఫుల్ చలి పెడుతుంది. ఏమన్నా పని చేద్దామంటేనేమో అస్సలే వేయాలనిపిస్తలేదు. ఈ చలికి మంచిగా వెచ్చగా పడుకోవాలనిపిస్తుంది. అంత చలి పెడుతుంది. ఈ చలికి అలానే పడుకుంటే ఎలా, ఇంకా లంచ్ టైం అవుతుంది, మళ్ళీ మా వారాజ్ టైం అవుతుందని ఇంకా మెంతాకుండే అదే ఒలుస్తున్నాను. ఇంక ఇలా ఒలిస్తే కాదు, లేట్ అవుతుందని ఇంకా చాకు పట్టి ఫటాఫట్ కోసేసాను. ఎప్పుడైనా ఆకుకూరలు మనం తొందరగా కావాలంటే ముందే కట్ చేసి పెట్టుకోవాలి, అప్పుడైతేనే తొందర అయిపోతుంది. అందుకే మనకు టైం లేనప్పుడు, టైం తక్కువ ఉన్నప్పుడు ఈ ఆకుకూరలు అయితే అసలు అండదు. వేస్టేజ్ చూడండి ఎంత అయిపోయిందో. ఆకేమో కొంచెమే వచ్చింది. ఇంకా మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ లెమన్ రైస్ ఉండే, అది తినుకుంటూ కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ చేయడం సెకండ్ టైం. ఇంకెలా వస్తుందో, ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే బాగానే వచ్చింది, అందుకే సెకండ్ టైం తెమ్మన్నాను. ఆ ఎగ్జైట్మెంట్తోనే చేస్తున్నాను. కర్రీ టేస్ట్ ఎలా ఉందో లాస్ట్కి చెప్తాను, వీడియో మొత్తం చూడండి. ఇంకా పప్పు అయితే గ్యాస్ మీద పెట్టేశాను. అది ఉడికేసరికి చాలా లేట్ అవుతుంది కదా, నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకా మా వారి ఫ్రెండ్ మామోస్ తెచ్చిచ్చాడు. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే భలే చేశాడు. షాప్లో తిన్నప్పుడు అయితే బాగాలేవు కదా, ఇవైతే బాగున్నాయి. నేనైతే ఫుల్గా తినేసాను. ఇంకా మా చిన్నారి ఏం చేస్తుందా అని చూసేసరికి చూడండి, పప్పు మొక్కతే ఆడుకుంటుంది. బయట వర్షం కొడుతుంది కదా, ఫుల్ చలి పెడుతుంది. ఇంకా చూస్తుంది అక్కడ నిల్చొని. ఇంకా మన పప్పు అయితే ఉడికేసింది. ఇంకా పప్పునైతే మెత్తగా రుబ్బుకొని ఇంకా ఆయిల్ పోసుకొని పోపుకి వేసుకుంటున్నాను. చూడండి కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో. వర్షంలో కూడా పోయి తీసుకొచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా కరివేపాకు చెట్టు ఉండేది, అందరూ మా ఇంటికి వచ్చి తెంపుకుపోయేవారు. ఈ వెదర్కి, చలికి, వర్షానికి అసలు మార్నింగ్ లేవాలనిపించలేదు. లేట్గా లేచాను. లేచాక ఏం పని చేయలేదు. వాటర్ ముట్టుకుంటేనే ఫుల్ కూల్గా ఉన్నాయి, మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఐస్ వాటర్ లాగా. ఇంకా ఐస్ వాటర్తో ఏం పని చేస్తానని ఇంకేం పని చేయలేదు. ఇంకా కరెంటు కూడా లేదు, గ్రీజర్ ఆన్ చేసుకొని పని చేసుకుందాం అనుకున్నా కూడా. ఇంక పవర్ ఎప్పుడు వస్తుందో ఏమో. ఈ వర్షానికి చెట్టు ఇరిగి స్తంభంపై పడ్డదట. ఇంకా నా మొబైల్లో ఛార్జింగ్ కూడా లేకుండే. ఇంకా మా మీది కోటర్ వాళ్ళకి ఇన్వర్టర్ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మొబైల్లో ఛార్జింగ్ ఫుల్ చేయించుకొని వచ్చాను. ఏది ఉన్నా లేకుండా మనకు ఫోన్లోనైతే ఛార్జింగ్ ఉండాలి కంపల్సరీ. ఇంకా మన పప్పు విషయానికి అయితే బాగానే ఉంది, కానీ కొంచెం వాటర్ ఎక్కువైంది అంతే. టేస్ట్ అయితే సూపర్. బాయ్.